ఇబ్నే అసాకిర్లో తెలియజేయడం జరిగింది. షురై అనేటువంటి న్యాయమూర్తి ఎలాంటి వ్యక్తి అనంటే, ఒకానొక రోజు ఆయన న్యాయస్థానంలోకి ఇమాం షాబీ రహమతుల్లాహి అలైహి గారు వచ్చారు. ఆయన ఆస్థానంలో కూర్చొని ఉన్నారు. ఈలోపు ఒక స్త్రీ ఒక పురుషుని మీద ఫిర్యాదు చేస్తూ ఆ న్యాయస్థానానికి వచ్చింది. లబో దిబోమంటూ ఏడుస్తూ 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 అతని మీద ఫిర్యాదులు చేస్తుంది, ఆ పురుషుని మీద. ఇదంతా చూస్తున్నటువంటి ఇమాం షాబీ రహమతుల్లాహి అలైహి గారు ఏమన్నారంటే, అబూ ఉమయ్యా, ఆ స్త్రీ అణచివేతకు గురయ్యింది అని పలికారు. ఈ మాట పలకగానే షురై ఏమన్నాడంటే, షాబీ, నువ్వేమనుకుంటున్నావు? న్యాయం ఆ స్త్రీ పక్షాన ఉందనుకుంటున్నావా? నువ్వెలా చెప్పగలవు? ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారి సోదరులు కూడా యూసుఫ్ అలైహిస్సలాం వారిని మోసగించి చిత్రహింసలు పెట్టి బావిలో పడేసి ఏడ్చుకుంటూ యాకూబ్ అలైహిస్సలాం దగ్గరికి వెళ్ళారు. ఏడ్చినంత మాత్రాన న్యాయం వారి వైపు ఉందని నువ్వు అనుకుంటున్నావా? నిజాలను పరిశీలన చేసి సత్యాలను వాస్తవాలను పరిశీలన చేసి తీర్పు ఇవ్వాలి, ఏడుపు చూసి కాదు అని షాబీ రహమతుల్లాహి అలైహి గారికి షురై అనేటువంటి న్యాయమూర్తి సమాధానం ఇచ్చారు. సోదరులారా,